చెట్టుబడి తెలుగు లోగిలి. ఈ మధ్య వలసలు ఎక్కువయ్యాయి. మనుషులు పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. అయితే మనం వెళ్ళేటువంటి ఊర్లో ఈ మూడు ఉన్నాయా, ఈ ముగ్గురు ఉన్నారా అనేటువంటి విషయాన్ని 13వ శతాబ్దంలోని భద్రుని గారు చెప్పారు. ఏంటి ఆ విషయం? అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊరనుండుము చొప్పడకున్నట్టి ఊర చొరకుము సుమతి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఏమంటున్నాడు? ఏ ఊర్లో అయితే మనం వెళ్ళేటువంటి ఊర్లో ఏమేమి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. అప్పిచ్చువాడు, అప్పు తీసుకోమని ఖచ్చితమని కాదు, ఏ రోజు ఎట్లుంటుందో తెలియదు. తన వాళ్ళు మన వాళ్ళు అనేటువంటి భావనతో ఆపదలో అంతో ఎంతో సహాయం చేసేటువంటి వాళ్ళు ఉండాలనేది ఇక్కడ అంతా అర్థం. అలా ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో అప్పిచ్చేటువంటి వాడు ఒకడు ఉండాలి. అప్పిచ్చువాడు వైద్యుడు, ఖచ్చితంగా డాక్టర్ అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ పరిసరాల్లో హాస్పిటల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి తరుణంలో ఈనాడు ఉండేటువంటి ఆహార పదార్థాలు మనం తింటున్నటువంటి దాంట్లో ఎన్నో విషయాలు, ఎన్నో ప్రమాదకరమైన క్రిమి సంహారక మందులతో మనం ఈరోజు తింటూ ఉన్నాం. ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. అది అనతి కాలంలోనే మనిషి పరమపదిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా ఆరోగ్యం అనేటువంటి చాలా అవసరం కనుక దానికి ప్రాధాన్యతనిస్తూ హాస్పిటల్స్ మరియు ఈ యొక్క వైద్యులు ఎక్కడైతే గొప్ప వాళ్ళు ఉన్నారో అక్కడ ఉండడం ఉత్తమం. ద్విజుడున్ అన్నాడు. ద్విజుడు అంటే పురోహితుడు ఉండాలి. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు ఆయన మనకేం చేస్తాడు ఇలా మనం అందరం అనుకుంటూ ఉంటాం. నిజంగా ఆయన వరకు దేవుడి కాడ ఉండేటువంటి వ్యక్తే కదా, దేవుడి కాడ ఆరాధించేవాడే కదా, మనం పెడితే తినేవాడే కదా, మనం ఇచ్చినవి ఆయనకు అందించేవాడు కదంటే మన బాధను దేవుడితో చెప్పాలంటే మధ్యవర్తి కంపల్సరీగా ఉండాలి. మధ్యవర్తి ఎవరు ఈ లోకంలో? దేవుడికి భక్తుడికి అనుసంధానం కడ్డీలు అంబికా దర్బారు బత్తి కాదు, పురోహితుడు. భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఎవరయ్యా అంటే పురోహితులు. ఇది నేను చెప్పే మాట అరకొర జ్ఞానం కలిగినటువంటి కొంతమంది ఈ మధ్య కాలంలో మాట్లాడేటువంటి అవాకులు చవాకులు కాదు. మన ధర్మం ఏందో తెలుసుకోవాలి. మన హిందూ ధర్మంలో ఉండేటువంటి ఆ విషయాలని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ విషయాన్ని ఎవరైతే పెడచెవిని పెడతారో, ఎవరైతే అలా నెగ్లిజెన్స్ చేస్తారో, నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళు భారతీయుడు కాదు, హిందూ దేశంలో పుట్టినటువంటి వాడు కాదు అని నా మనవి. వినాలి. ఇట్లాంటి విషయాలను ఖచ్చితంగా చెప్తున్నాను. ఏమంటున్నానంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దురాచారాలు లేవని నేను చెప్పను. ఆచారాలను పాటించాలిగా. ఏంటి ఆ ఆచారాలు అని అంటే భగవంతుడు నేనే డైరెక్ట్గా వరాలు కోరుతానంటే ఇందా చెప్పుకున్న పద్యంలో యాడిస్తాడు ఆయన? నీ దగ్గర డబ్బులుంటే దేవుడు వరాలు ఇస్తాడా? నువ్వు అభిషేకాలు చేస్తే దేవుడు వరాలు ఇస్తాడా? ఇవ్వడు. ఆయనతో నివేదించేటువంటి విధానం ఉంది. ఆయనతో నివేదన ఎలా చేయాలనో, ఏ స్తోత్రంతో చేయాలనో, ఏ పంతాలో చేయాలనో, ఏ యొక్క వేదాన్ని స్తుతిస్తూ చెప్పాలనో అది వేద బ్రాహ్మణులకే చెల్లుతుంది, కానీ ఆషామాషాతో కూడుకున్నటువంటి మనకేలా చెల్లును అనేటువంటి మాటని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాడు బద్దెన గారు. అందుకే తను చెప్పినటువంటి మొదటి పద్యంలో శతకంలోనే శ్రీరామచంద్రుణ్ణి ఆయన కొనియాడాడు. హిందూ ధర్మంలో పుట్టాం మనం. సనాతన ధర్మం, ఆ ధర్మం, ఈ ధర్మం, ఇది ఎక్కడుంది, ఇది అలనాటిదా, ఇట్లా ఏంది ఇది? సనాతన ధర్మం అంటే ఆచరించదగిన ధర్మం అని. ఆచరించదగిన ధర్మం మంద కదా. ఎక్కడి నుంచో తెచ్చుకున్న వేరు వేరు ధర్మాలకి, వాళ్ళ మాటలకి, వాళ్ళ అవాకులకి, వాళ్ళు చూపించేటువంటి కల్పనలకి, వాళ్ళు ఊగిపోయేటువంటి వ్యవహారాలకి సిగ్గేస్తుంది, బాధేస్తుంది ఒక దశలో. అంటే నిన్ను నువ్వు నిందించుకున్నట్టుంది, ఇది పైగా చూసి ఉమ్మూసుకున్నట్టుంది. ఇది తప్పుదారులు వెళ్తున్నాం, తప్పుడు ఆలోచనలు చేస్తున్నాం. మన ధర్మాన్ని, మన ఆచారాల్ని, మన సంస్కృతిని అధపాతాలను తగ్గించుకుంటున్నాం. మనల్ని మనం చిన్నోళ్ళం చేసుకుంటున్నాం. వాళ్ళదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా
పురోహితుడు ఉండాలని ఆయన ఎందుకు చెప్పాడు? ఆ రోజుల్లో ఎందుకు చెప్పాడు అంటే వాళ్ళలో ఉండేటువంటి ప్రజ్ఞ, బుద్ధి, ఆ యొక్క ఆధ్యాత్మిక తత్వము అందరికి ఎందుకు వస్తుందండి? అర్పించారు, వాళ్ళు తమ జీవితాలని త్యజించారు, భగవంతుడి కోసం ఇచ్చేశారు. 16 ఏళ్ల పాటు శుశ్రూష చేశారు వాళ్ళు, వేదాలను పఠించారు వాళ్ళు. కనుక ద్విజుడు ఆ గ్రామంలో ఉండాల. ఎవరో ఎక్కడో కొంతమంది ఉండొచ్చు, అవాకు చవాకులు బలిచే వాళ్ళలాగా ఎల్లో కూడా ఉండొచ్చు. కానీ ధర్మము ఎప్పుడు ధర్మమే. హిందూ ధర్మము పవిత్రమైంది, పొదునైంది, గొప్పది, ఆచరించదగినది. అవలంబిస్తే తెలుస్తుంది. అవలంబించిన వారు చెప్పే మాట నన్ను వినాలిగా. అందుకే చెప్తున్నాడు మరొకసారి, అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊర చొరకము సుమతి. ఇంకా ఏమంటున్నాడు? పారే ఏరు. హైదరాబాదులో సముద్రం కావాలంటే రాదు, కానీ నీటి పారుదల అవకాశాలు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు, జీవనదులు ఉన్నాయి. వాటి నుంచి ఈ యొక్క వ్యవసాయానికి కానీ తాగునీరు, సాగునీరుకి సంబంధించినటువంటి అవకాశాలు ఆ గ్రామంలో ఉన్నాయా లేదనేది కూడా మనం చూసుకోవాలి. అలాంటి ఊర్లో మాత్రమే ఉండు. ఈ పైన చెప్పినటువంటి విషయాలు లేనటువంటి ఊర్లో అసలు పోనే వద్దు, ఉండకూడదు అని మహాకవి బద్దెన గారు అత్యద్భుతంగా చెప్పారు. మరొక్కసారి పద్యం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊర చొరకుము సుమతి. చెట్టుబడి తెలుగు లోగిలి.